ప్రైజ్ లార్డ్ అందరికీ యాదవ దినన్న వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున వందనాలు తెలుసు. ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధనకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమ యేసయ్య కృపల దేవ దయారాజా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఇంతకు మేము కాచుకోబడి నీకు వందనాలు తండ్రి. కొంచెం నీకు ఏమైనా నామాన్ని ఆదిస్తున్నాయి మందరితో రక్షిస్తుంది. అయ్యా వాక్యం ద్వారా తండ్రి ఎవరితో అయితే మాట్లాడవచ్చో మాట్లాడమని నేను వేసిన ప్రశ్న తండ్రి. ఆమె సీయోను పాడు సంతోషంగానే పాడవాడుకుడు ప్రభుని ఆరాధించుకున్నాం. హల్లెలూయా. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెను ప్రియుడేసు. పొందావలే లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందావలే లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ ఫిబ్రవరి ఈ మంత్ లో ఈ మాసంలో మొదటి ఆదివారం దినమున ప్రభు దినమున వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకుని దేని వాక్యాన్ని విందాం. ప్రార్థన. యేసయ్య మీకు వందనాలు తండ్రి. తండ్రి గత నెల అంతట్లో మమ్మల్ని కాపాడు తండ్రి. మీరు ఎక్కడ భద్రపరిచారు తండ్రి. తండ్రి నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించారు తండ్రి. ముందుకు నడిపించారు. వందనాలు స్తోత్రం యేసయ్య తండ్రి. ముఖ్యంగా తండ్రి ఈ సమయంలో తండ్రి వాక్యము ధ్యానిస్తున్న తండ్రి ఈ మొదటి ఆదివారం దినమున తండ్రి మీరు మాతో మాట్లాడండి యేసయ్య తండ్రి. మేము తండ్రి ఏ విశ్వాసంతో అయితే తండ్రి బిడ్డలు తండ్రి వీడియో చూస్తున్నారో వారితో తండ్రి మీరు సూటిగా మాట్లాడమని తండ్రి వారి హృదయాలతో తండ్రి వారి హృదయాన్ని కదిలించమని ప్రార్థిస్తూ తండ్రి వారు ఏ సమస్యలతో వీడియో చూసిన తండ్రి వారు తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి కదిలించబడుతురు కాక మార్చబడుతురు కాక పునరుత్థాన శక్తిని తండ్రి అనుభవించుదురు కాక అని ప్రార్థిస్తూ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడమని మా నోటికి బూరుగా ఉండి మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతున్నగా తండ్రి ఫిబ్రవరి మంత్ లో బిడ్డలతో మీరు ఏ రీతిగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు, ఏ వాగ్దాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నారు అని దేవుని సన్నిధిలో మొరపెడుతున్నగా దేవుడు మాట్లాడుతున్న మాట మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. 1 Samuel chapter 12 verse 16. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యములను కనిపెట్టుడి. హల్లెలూయా. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిపించు ఈ గొప్ప కార్యములు కనిపెట్టుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనంట కార్యములు జరిగించు దేవుడు అంట. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నా అంటే కార్యములు నేను ఖచ్చితంగా జరిగిస్తాడంట. మీరు జస్ట్ ఇక్కడ నిలిచి చూస్తుండగా ఆ కార్యం ఖచ్చితంగా జరగబోతుంది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కార్యము ప్రతి ఒక్కరు చూచుదురు గాక. అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ రోమ పత్రికలో గమనించినట్లయితే మనల్ని ప్రేమించేవాడంట మనకి వీటన్నిటిలో అత్యధిక విజయం అనుగ్రహిస్తున్నాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేంట్లో అయితే గెలుపు పొందుతున్నావో, నువ్వు ఎక్కడైతే నీ ఉద్యోగంలో కావచ్చు, నీ చదువులలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నువ్వు ఎదుగుతున్నావంటే దేవుడు నీకు మేలు కలగజేస్తున్నాడని అర్థం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమించి అత్యధికమైన మేలు నీ పక్షంలో జరిగించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు ముఖ్యంగా దేవుడు ఈ మొదటి ఆదివారంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఫిబ్రవరి మంత్ పక్షంన PJC పక్షంన ఆయన కార్యములను జరిగించే దేవుడు అంట. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు అత్యధికమైన మేలు మన పక్షంలో దేవుడు కలగాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడైతే ఆశీర్వాదాన్ని కోల్పోయావు సోదరుడా, ఏ చోట్లలో ఏ సమయంలో అయితే నువ్వు నీ ఆశీర్వాదాన్ని కోల్పోయావు, నీ మేలను నువ్వు కోల్పోయావు, అక్కడే దేవుడు అంటున్నాడు నా బిడ్డ నేను ప్రేమిస్తున్నాను కనుక అత్యధికమైన మేలని నీ పక్షంలో జరిగించాలని ఆశపడుతున్నాడంట దేవుడు. ఈరోజు మనము గత వీడియోలో చూస్తూ వస్తున్నాము. నువ్వు ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెడతావో సమస్తం సమకూడి మేలుకే జరుగుతుందన్నమాట మనము గత వీడియోలో చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నేను ప్రేమించి అత్యధికమైన మేలు నీ పక్షంలో, నీ కుటుంబ పక్షంలో, ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రార్థన. ఏసయ్య మీకు వందనాలు తండ్రి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న స్తోత్రం లేసా. ఈ వాక్యం ఒక నాలుగు వాళ్ళేజేయండి లేసా. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరి పక్షంలో తండ్రి మీరు కార్యంలో జరిగించే దేవుడు తండ్రి. నిలిచి చూచుచున్నా తండ్రి కార్యంలో జరిగిస్తాన్నారు తండ్రి. ఈరోజు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి మీరు జరిగించు కార్యములు తండ్రి అనుభవించుదురు కాక యేసు నామములో తండ్రి. అలాగే తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానము తండ్రి
అత్యధికమైన మేలు కలగజేస్తాడు తండ్రి. తండ్రి ఈ 2025 సంవత్సరంలో తండ్రి అనేక వాగ్దానాలు ఇచ్చి తండ్రి ఆదరణకర్త అనే వాగ్దానం దయచేశాడు తండ్రి. అలాగే తండ్రి రెండవ నెలలో తండ్రి కార్యములు జరిగించు దేవుడు అని తండ్రి వాగ్దానం ఇచ్చాడు తండ్రి. ప్రతి ఒక్కరి పక్షాన ఈ 2 వాగ్దానాలు తండ్రి నెరవేర్చబడును గాక తండ్రి. ఈ 2 మంచి ప్రామిస్ తండ్రి ప్రతి ఒక్కరి పక్షాన నెరవేర్చబడును గాక ప్రార్థిస్తూ, ముఖ్యంగా తండ్రి ఈరోజు వాక్యము తండ్రి అనేకులను తండ్రి మార్చును గాక ప్రార్థిస్తూ తండ్రి, అనేకులకు తండ్రి ఈ వాక్యం అందింపజేసిన ముందర రోజులు తెలియస్తూ ఆరోగ్యంగా మార్చండి తండ్రి, ఆరోగ్యములు సమృద్ధిగా మార్చండి తండ్రి, కోపం ద్వేష సమాధానం మార్చడం ప్రార్థిస్తూ, విశ్వాసం చూపడ తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి దీవించబడుదురు గాక ప్రార్థిస్తూ తండ్రి, ప్రతి ఒక్కరి పక్షాన తండ్రి మీ ఆత్మను మలిచమని ఈ వారంలో ప్రతి ఒక్క కార్యం ఇచ్చి నేర్పుతున్నాం తండ్రి. బిడ్డలు తండ్రి ఏ పనులలో ఉంచిన తండ్రి నీ ఆత్మను గమనించమని, ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.